కొన్ని సార్లు చర్చి పడిపోయిన సందర్భాలు ఇవన్నీ తెలుసుకున్నాను. కానీ ఈ రాత్రి ఆ సమర్పణ కలిగిన, ఇంకో మాట చెప్పాలంటే ఒక మిషనరీ దంపతుల వాళ్ళు అన్నిటినీ ఏమంటే గోదావరి జిల్లాల్లో పరిచయాలన్నీ వదిలిపెట్టి ఇంత దూరం అడవిలోకి రావటం అంటే చిన్న విషయం కాదు. దాన్ని బట్టి మరొకసారి ప్రభుని స్తుతిస్తూ ప్రభునికి వందనస్తున్నాయి. అందరూ ఒకసారి 2 చేతుల పైకి తీసేకి గట్టిగా బిగ్గరగా మంచిగా హల్లెలూయా అని చెప్తారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక కీర్తన పాడతాను, నాతో పాటు కలిసి పాడే ప్రయత్నం చేయండి. అందరం కలిసి ప్రభు నామాన్ని గొప్ప చేద్దాం. రెండోసారి అందరూ స్వరం మీద ఆయన నామాన్ని స్తుతిద్దాం. పని చేస్తారా? ఎఫ్ మైండ్ ఇస్తారా? ఈగెళ్దామా? నాతి మాట చెప్తారండి, మేలు చేయువాడా. అందరూ అన్నా మేలు చేయువాడా, అంతే. ఈ ఒక్క మాట, మేలు చేయువాడా. ఈరోజు ఈ పాంప్లెట్లో దైవజను నేను మీకు మేలు చేయనుద్దేశించుచున్నాను కాబట్టి భయపడకూడదు. నిశ్చయంగా మనం నమ్ముదాం, మేలు చేయుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం కలిసి కీర్తన పాడదాం, రెండోసారి స్వరమెత్తుదాం. అందరం కలిసి ఆయన నామాన్ని గొప్ప ప్రైజ్ ది లార్డ్. మేలు చేయుటలో ఆనందించు రాజువయ్యా, మేలు చేయువాడా యేసయ్యా, మేలు చేయువాడా, మేలు చేయుటలో ఆనందించు రాజువయ్యా, మేలు చేయువాడా. కనికరపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, కనికరపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, నిన్న నేడు మారనివాడ, యుగములన్నిటిలో సజీవుడా, నిన్న నేడు మారనివాడ, యుగములన్నిటిలో సజీవుడా, మేలు చేయువాడా. అందరూ మేలు చేయువాడా పాడదాం. మేలు చేయువాడా యేసయ్యా, మేలు చేయువాడా, కనికరపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, కనికరపూర్ణుడా, ఆశ్చర్యకరుడా.
శిథిలమైన నా జీవితముపై శ్రద్ధ చూపినది నీవే కదా. శిల్పకారుడ నీ కనికరమే ఈ స్థితిలో నన్ను నిలిపిందయా. శిథిలమైన నా జీవితముపై శ్రద్ధ చూపినది నీవే కదా. శిల్పకారుడ నీ కనికరమే ఈ స్థితిలో నన్ను నిలిపిందయా. మేలు చేయుటలో ఆనందించు రాజువయ్యా. మేలు చేయుటలో ఆనందించు రాజువయ్యా. మేలు చేయువాడా. పాడదాం. మేలు అందరూ మేలు చేయువాడా కలిసి. మేలు చేయువాడు యేసయ్యా. మేలు కనికర పూర్ణుడా. ఆశ్చర్యకరుడా కనికర పూర్ణుడా. ఆశ్చర్యకరుడా. బాహుబలముతో కనుపాపవలే కాచినది ఇది కృపయే గదా. ఉపకారుడ ఈ కనికరమే ఈ స్థితిలో మమ్ము నిలిపిందయా. ఈ బాహుబలముతో కనుపాపవలే కాచినది ఇది కృపయే గదా. నా స్థానములో నీవు నిలచి భరించగ నీ ప్రేమే గదా. నీ ప్రేమే నన్ను గెలిచిందయా. నీ ప్రేమే నన్ను గెలిచిందయా. మేలు చేయువాడా. అందరం మేలు చేయువాడా. ఈ మాట చెప్తాం. మేలు యేసయ్యా. మేలు మరొకసారి. మేలు చేయవాడా. మేలు యేసయ్యా. ప్రతి నాలుగా అందరం కలిసి స్వరమెత్తి మేలు చేయువాడా యేసయ్యా. మేలు 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 చప్పట్లు. మేలు రాత్రి ఆరాధించుచుండగానే
చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించి చూడగానే ఏదో ఒక మేలు చేసి పంపిస్తాడు ఇళ్ళకి. మేలు చేయువాడు, మేలు చేయువాడా, మేలు చేయువాడా. అందరూ చెప్తారండి, మేలు చేయు. కొంచెం గట్టిగా, మేలు చేయుటలో ఆనందించు రాజువయ్యా, మేలు చేయుటలో ఆనందించు రాజువయ్యా. అందరూ స్వరమేతి, మేలు చేయు యేసయ్యా, నీ ప్రేమే నన్ను గెలిచిందయ్యా, నీ ప్రేమే నన్ను గెలిచిందయ్యా. మేలు చేయవాడా, రెండు చేతులెత్తి, మేలు చేయ యేసయ్యా. ఎంత స్వరం ఎత్తగలిగితే అంత స్వరం, మేలు చేయి. ఓ రబా సంతు రబా, మేలు చేయి. ఇంకొంచెం దగ్గరగా, మేలు చేయి. నీ ప్రేమే చూపకపోతే, నీ కృపయే లేకపోతే, నీ ప్రేమే చూపకపోతే, నీ కృపయే లేకపోతే ఊపిరి లేదై యేసయ్యా. అందరం యేసయ్యా, రబా షబాలా బాబా, యేసయ్యా. yes, thank you Jesus. యేసయ్యా, my dear Holy Spirit. మరొకసారి చేద్దామా, యేసయ్యా, యేసయ్యా. మేలు చేయువాడా, యేసయ్యా, మేలు మేలు చేయువాడా. అందరం యేసయ్యా, కనికర పూర్ణుడా, ఆశ్చర్యకరుడా, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునా, నీ కృపయే. మా ప్రియ తండ్రి, మీకు స్తోత్రం. ఈ రాత్రి మీ సన్నిధి ఇక్కడ ఉంచినందుకు స్తుతిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఒకసారి అందరూ లేచి నిలబడతారా? యెషయా గ్రంథం 54వ అధ్యాయం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం.